యుద్ధ క్షేత్రాలు పూర్తిగా మార్పులకు గురవుతున్నాయి. ఉక్రెయిన్ యుద్ధంలో డ్రోన్లను ప్రయోగించి రష్యా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. డ్రోన్లతో ఎలాంటి విధ్వంసం సృష్టించవచ్చో చేసి చూపింది. గాజా యుద్ధంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఆయుధంగా ఇజ్రాయెల్ మార్చింది. హమాస్ నాయకులను లావెండర్తో వెంటాడి వేటాడింది. ఆ తర్వాత కేవలం క్షిపణులతోనే శత్రు దుర్భేద్యమైన శక్తివంతమైన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను ఎలా చిత్తు చేయవచ్చో తాజా యుద్ధంలో ఇరాన్ చూపించింది. ఇజ్రాయెల్ వెన్నులో వణుకు పుట్టించింది. 3 యుద్ధాలు 3 మార్పులను మరిన్ని పూర్తి డీటెయిల్స్తో ఉన్న ఈ స్టోరీని చూసేయండి. యుద్ధంలో వ్లాదిమిర్ పుతిన్ తెచ్చిన మార్పులు ఏంటి? గాజా యుద్ధంలో ఏఐతో ఇజ్రాయెల్ ఏం చేసింది? ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ను ఇరాన్ ఎలా చిత్తు చేసింది? యుద్ధమంటే ఒకప్పుడు 2 వర్గాల సైనికులు నేరుగా తలపడేవారు. వారి ఆయుధాలు బల్లెం, కత్తులు, విల్లులు, గదలు. ఈ ఆయుధాలతోనే భీకర యుద్ధాలు చేసేవారు. అయితే యుద్ధక్షేత్రంలోకి మందుగుండు ఎంట్రీ ఇచ్చింది. ఇది యుద్ధం తీరును పూర్తిగా మార్చేసింది. మందుగుండు రాకతో యుద్ధంలో తుపాకీలు, ఫిరంగులే కీలకంగా మారాయి. వీటితోనే బ్రిటిషర్లు ప్రపంచంలోని పలు దేశాలను ఆక్రమించుకున్నారు, వలస రాజ్యాలుగా మార్చుకున్నారు. కత్తులు, విల్లులతో సంప్రదాయ యుద్ధం చేసేవారు. మందుగుండు ధాటికి తట్టుకోలేకపోయారు. యుద్ధరంగంలోకి ఫిరంగులకు తోడు వార్ ట్యాంకులు, జావెలిన్లు, క్షిపణులు, సైనికులతో పాటు అత్యాధునిక మిషన్ గన్నుల్లాంటి డేంజరస్ ఆయుధాలు ప్రవేశించాయి. 2 ప్రపంచ యుద్ధాలు జరిగాయి. 2వ ప్రపంచ యుద్ధంలో మరి దారుణమైన అణ్వస్త్రాలు కూడా రంగప్రవేశం చేశాయి. గతంలో జరిగిన యుద్ధాలు ఎలా ఉన్నా ఉక్రెయిన్ యుద్ధం మాత్రం ఆధునికులు కళ్లారా చూశారు. ఈ యుద్ధంతో కథన రంగంలో కొత్త మార్పులు మొదలయ్యాయి. ఆ తర్వాత గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం మరో లెవెల్కు వెళ్ళింది. ఇక ఇరాన్పై ఇజ్రాయెల్ యుద్ధంలో కొత్త తరహా దాడులు జరిగాయి. ఈ 3 యుద్ధాలతో కథన రంగం 3 మార్పులకు గురైంది. ప్రపంచం ఆశ్చర్యపోయే ఆ 3 మార్పులేంటి? వాటితో యుద్ధక్షేత్రం ఎందుకు మారిపోయింది? యుద్ధం ఎంత భయంకరంగా ఉంటుందో 3 యుద్ధాలతో నేటి ప్రపంచం తెలుసుకుంది. యుద్ధంలో వినియోగించే ఆయుధాలు, పోరాడే తీరులో స్పష్టమైన మార్పులు కనిపించాయి. మొదట ఉక్రెయిన్ యుద్ధంలో మార్పులు చూద్దాం. 2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్పై ప్రత్యేక సైనిక చర్య పేరుతో రష్యా యుద్ధానికి దిగింది. ఉక్రెయిన్పై నిజానికి తొలుత రష్యా సంప్రదాయ యుద్ధానికే మొగ్గు చూపింది. సైన్యంతో పాటు ట్యాంకులు, క్షిపణుల్ని మోహరించింది, దాడులు చేసింది. అయితే గెరిల్లా పోరాటంలో ఆరితేరిన ఉక్రెయిన్ సైన్యం ముందు రష్యా సైన్యం నిలవలేకపోయింది. దీంతో యుద్ధంలో రష్యా భారీ నష్టాలు చవిచూసింది. ఆ తర్వాత యుద్ధం తీరును రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మార్చేశాడు. ఉక్రెయిన్ నగరాలపై మిస్సైళ్లతో పాటు కొత్త డ్రోన్లు ఉపయోగించారు. ఎక్కడో 100 కిలోమీటర్ల దూరంలో కూర్చుని డ్రోన్లతో సుదూర లక్ష్యాన్ని ధ్వంసం చేయడం మొదలుపెట్టారు. ప్రధానంగా యుద్ధంలో ఇరాన్కు చెందిన షాహిద్ 136 డ్రోన్లను పెద్ద ఎత్తున రష్యా వినియోగించింది. ఈ డ్రోన్లే సూసైడ్ డ్రోన్లని పిలుస్తారు. యుద్ధంలో డ్రోన్లతో అడ్వాంటేజ్ ఏమిటి? సుదూర ప్రాంతాల్లో లక్ష్యాన్ని ధ్వంసం చేయడానికి లాంచర్ల నుంచి లేదా యుద్ధ విమానాల నుంచి క్షిపణులు ప్రయోగించాలి. అయితే క్షిపణుల ఖరీదు చాలా ఎక్కువే. ఒక్కో క్షిపణి ధర ఎంత లేదన్నా $50,000 పలుకుతుంది. $50,000 క్షిపణి ప్రయోగించినా అది శత్రు లక్ష్యాన్ని ధ్వంసం చేస్తుందని చెప్పలేం. ఎందుకంటే ఎయిర్ డిఫెన్సులు అడ్డుకుంటాయి. అందుకే క్షిపణులకు బదులు పుతిన్ తెలివిగా డ్రోన్లు దించాడు. నిజానికి ఒక్కో డ్రోన్ ధర $20,000. క్షిపణి ధరతో పోలిస్తే డ్రోన్ విలువ చాలా తక్కువ. సాధారణంగా క్షిపణులను, డ్రోన్లను ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు అడ్డుకుంటాయి. డ్రోన్ను అలా అడ్డుకున్నా నష్టం తక్కువే. డ్రోన్ను అడ్డుకోవడానికి శత్రువులు $50,000 ఇంటర్సెప్టర్ మిసైళ్లు వాడాల్సిందే. అందుకే యుద్ధరంగంలో డ్రోన్లను ప్రయోగించి ప్రపంచాన్ని పుతిన్ ఆశ్చర్యానికి గురిచేశారు. నిజానికి 3 ఏళ్లుగా ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధంలో ఇప్పటికీ డ్రోన్లను రష్యా పెద్ద ఎత్తున వాడుతోంది. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఈ యుద్ధంలో రష్యా వైమానిక దళాన్ని మాత్రం అస్సలు వినియోగించలేదు. క్షేత్రస్థాయిలో కొంత సైన్యం ఉక్రెయిన్ ప్రాంతాలను సొంతం చేసుకుంటోంది. యుద్ధంలో నేవీ, ఎయిర్ ఫోర్సును పెద్దగా వాడుకోవడం లేదు. ఇక 2వ మార్పు చూద్దాం. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ వేల రాకెట్లతో దాడికి దిగింది. ఈ దాడిలో 1,200 మందిని హమాస్ పొట్టన పెట్టుకుంది. మరో 250 మందిని బందీలుగా పట్టుకుంది. దీంతో హమాస్పై ఇజ్రాయెల్ యుద్ధాన్ని ప్రకటించింది. ఈ యుద్ధంలో గ్రౌండ్ ఫోర్స్ను ఇజ్రాయెల్ దించినా ఎక్కువగా వైమానిక దాడులకే మొగ్గు చూపింది. అయితే యుద్ధంలో ఇజ్రాయెల్ లక్ష్యం హమాస్ను వెంటాడి, వేటాడి అంతం చేయడమే. అందుకే యుద్ధంలోకి ఆధునిక టెక్నాలజీని రంగంలోకి దించింది. ఆధునిక యుద్ధంలో ఏఐ మరో ఫోర్సుగా మారుతోంది.
డ్రోన్లకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఇజ్రాయిల్ అనుసంధానం చేసింది. ఆటోమేటిక్ సెన్సార్లను కూడా ఏఐకి అనుసంధానం చేసింది. అవే కాకుండా స్వీయ నిర్ణయం తీసుకునేలా కొన్ని టూల్స్ ను ఏఐ ద్వారా రూపొందించింది. కొన్ని మిలిటరీలు ఏఐను అదనపు బలంగా పేర్కొంటున్నాయి. ఎందుకంటే వేగవంతంగా నిర్ణయాలు తీసుకోవడంలో, ముందస్తుగా లక్ష్యాన్ని గుర్తించడంలో, మానవ ముప్పును తప్పించడంలో ఏఐ కీలక పాత్ర పోషిస్తోంది. అందుకే యుద్ధంలో కొత్త సైనిక విభాగంగా, కొత్త ఫోర్సుగా ఏఐ మారుతోంది. ఆన్ పేపర్ అల్గారిథం ప్రకారం యుద్ధంలో ఏఐ చేసే విన్యాసాలు అద్భుతమని ఇజ్రాయెల్ నిరూపించింది. గాజాలో హమాస్ను వేటాడడానికి లావెండర్ అనే ఏఐ ఆధారిత వ్యవస్థను యుద్ధరంగంలోకి దించింది. గాజాలో ఉన్న ప్రతి ఒక్కరి పేరు లావెండర్ కు తెలుసు. తన వద్ద ఉన్న డేటా ప్రకారం ఎవరు ఉగ్రవాదులు, ఎవరు కాదు అన్నది నిర్ధారిస్తుంది. ఆ తర్వాత దాడులకు ఆదేశిస్తుంది. అయితే లావెండర్ను ఎంతవరకు నమ్మొచ్చు? దాని ఖచ్చితత్వం ఎంత? లావెండర్ 90% ఖచ్చితత్వంతో పనిచేస్తుంది. ఉదాహరణకు హమాస్ ఉగ్రవాదులుగా 100 మందిని గుర్తిస్తే అందులో 10 మంది అమాయకులు ఉంటారన్నమాట. గాజాలోని మొత్తం 37,000 మందిని హమాస్ ఉగ్రవాదులుగా గుర్తించింది. అందులో 10% మంది అమాయకులు ఉంటారు. అంటే సుమారు 3,700 మంది అమాయకుల్ని ఉగ్రవాదులుగా లావెండర్ గుర్తించింది. లావెండర్ మిస్టేక్తో 10% మంది ప్రాణాలు కోల్పోయినట్టే. అంటే ఏఐతో ఒక్క అమాయకుడి ప్రాణం పోయినా నష్టమే కదా. అందుకే యుద్ధాల్లో ఏఐని వినియోగించడం డేంజర్. కానీ చాలా దేశాలు యుద్ధంలోకి ఏఐని దించుకున్నాయి. అయితే ఏఐ చేసే పొరపాటుకు ఎవరు బాధ్యులు అన్నదే నైతిక ప్రశ్న. మరొక డేంజర్ ఏంటంటే ఏఐతో అణ్వాయుధాల ప్రయోగం. ఒక చిన్న తప్పు జరిగినా లక్షల మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. సంఘర్షణ సమయంలో ఊహించని విధంగా ఏఐతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. లావెండర్ వినియోగంపై ఎన్ని విమర్శలొచ్చినా ఇజ్రాయెల్ వెనక్కి తగ్గలేదు. ఇక మూడో మార్పు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో చోటు చేసుకుంది. జూన్ 13న ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ యుద్ధంలో పూర్తిగా వైమానిక దళాన్ని ఇజ్రాయెల్ నమ్ముకుంది. యుద్ధానికి దిగితే ఇరాన్ ఎదురుదాడి చేస్తుందని ఇజ్రాయెల్కు తెలుసు. అయితే ఇజ్రాయెల్ వద్ద అత్యంత పటిష్టమైన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు ఉన్నాయి. తమను ఇరాన్ ఏమీ చేయలేదని ఇజ్రాయెల్ భావించింది. దీంతో యుద్ధ విమానాలని రంగంలోకి దించింది. ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల్ని ధ్వంసం చేసింది. ఇరాన్ అణు స్థావరాలు, మిలిటరీ స్థావరాల్ని లక్ష్యంగా చేసుకుంది. భారీ విధ్వంసమే సృష్టించింది. అయితే ఇరాన్ మాత్రం కేవలం క్షిపణులని నమ్ముకుంది. క్షిపణులతో ఎలాంటి విధ్వంసం సృష్టించొచ్చో ఇరాన్ చేసి చూపించింది. శత్రు దుర్భేద్యమైన, శక్తివంతమైన ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ను తుక్కు చేసింది ఇరాన్. ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్కు డ్రోన్లను ఇరాన్ ఎరగవేసింది. ఆ తర్వాత మిస్సైళ్లతో దాడి చేసింది. దీంతో డ్రోన్లను అడ్డుకోవాలో, మిస్సైళ్లను ఎదుర్కోవాలో తెలియక ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ చతికిలబడింది. ఎయిర్ డిఫెన్స్ ఎంత స్ట్రాంగ్ అయినా పక్కా ప్లాన్తో దాడి చేస్తే విధ్వంసం సృష్టించొచ్చని ఇరాన్ నిరూపించింది.